ఇప్పుడు ఆర్తితో పిలవాలి భగవంతుడిని అంటారు. అవును. అలా పిలిస్తే ఇలా ఎక్కడున్నా గానీ, ఏ రూపంలో ఉన్నా కూడా పలుకుతాడని. పలుకుతాడండి కంపల్సరీగా అండి. హ్మ్. అయితే దానికి కూడా ఉదాహరణ అండి నేనే. నాకు అర్ధరాత్రి 1 గంట అవనా 2 అవనండి ఎక్కడికైనా వెళ్ళిపోతాను. హ్మ్. నాకు భయం అంటే ఏది తెలియదు. ఎంచేదంటే ఆయన ఎంతమంది కావాలంటే అంతమందిని పంపుతాడు. హ్మ్. మనం ఎవరిని తీసుకెళ్తే ఆతలను చూసి పారిపోతారు. హ్మ్. కానీ మనం ఆయన పంపించిన వాళ్ళు పారిపోరు. హ్మ్. మనం రక్షించడానికి మన చుట్టూ రెడీగా ఉంటారు. హ్మ్. అంచేత మనం ఆర్తితో పిలుస్తాం కాబట్టి. అయితే దీనిలో పరవరాశం ఏంటంటే భగవంతుడు ఉన్నాడు అనడం వేరండి. హ్మ్. ఉన్నాడు కానీ వస్తాడా రాడా నన్ను రక్షించడానికి సంశయం. సంశయం. సంశయం ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా ఆయన రాడండి. హ్మ్. అంచేతండి మీ మనలో 2 ఉన్నాయండి. హ్మ్. ఒకటే ఉండాలి. ఆ! వస్తాడు ఉంటాం లేకపోతే ఆయనే తీసుకెళ్ళిపోతాడు. హ్మ్. అయింది ఇది అనుకుంటే ఖచ్చితంగా వస్తాడండి. హ్మ్. అంత తెలియలేదు. హ్మ్. లేదు 2 సంశయం వచ్చింది. ఒకవేళ రాకపోతే నేను ఏమైపోతాను, హ్మ్. నేను అక్కడ రక్షించుకోవడానికి ఎలాగా అనే భావన మనలో కలిగితే ఖచ్చితంగా రాడండి. 2 ఉండకూడదండి. ఒకటి ఉంటే భగవంతుడు సర్వంతర్యామి అన్ని రూపాలు అయినాయి. ఈ సృష్టిలో స్వామి అదే చెప్పారండి. మీరు ఎవరు కొలిసినా అది నాకు అందుతుంది హ్మ్. అని చెప్పేసి స్వామి చెప్పారండి. అయితే ఒకరోజు నాకు పుట్టపర్తి నుంచి ఒక ఆయన వస్తున్నారండి. వస్తుంటే ఎదురయ్యారు. ఆయన అనుభవం చిన్నదే, సందేహం మీకు అందిస్తాను. హ్మ్. అప్పుడు ఆయన ఒకటి చెప్పారండి. వాళ్ళ ఊళ్ళో పెద్ద పొగ వ్యాపారి ఉన్నాడట. హ్మ్. ఆయన ఎప్పుడు అయ్యప్ప స్వామి మాల 90 రోజులు వేస్తారంట. హ్మ్. అయ్యప్ప స్వామి కొండకి వెళ్ళి మాల తీస్తూ ఉంటారంట. అలా ఎప్పుడు కూడా వెళ్తాడు ప్రతి సంవత్సరం కూడా. పెద్ద బడ వ్యాపారం నాయకుడట ఆయన. ఎప్పుడు మీ స్వామికని మా స్వామి దగ్గరికి ఒకసారి రేవని చెప్పేసి వాళ్ళు అడిగారట. హ్మ్. అడిగితే వస్తాను రానట. వెళ్తూ బయలుదేరి వెళ్ళంట. మొత్తం 14 మంది వెళ్ళారంట. 14 మంది వెళ్తే 14 మందికి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారంట. హ్మ్. ఇంటర్వ్యూ గదిలో కూర్చోగా స్వామి అంతా మీకు క్షేమమేనా అని అడిగారంట. హ్మ్. అడిగితే క్షేమే అని అందరూ తల ఊపారట. హ్మ్. కానీ ఆ వ్యాపారం చేసిన వాళ్ళు కొంచెం స్పీడ్గా ఏ 2 మాటలు చెప్పేస్తారు కాబట్టి ఏమంత స్వామి అంతా అయోమయం, అనేక రకాల మనుషులు హ్మ్. రకరకాలు ఉన్నారు, అంతా ఆల్రెడీ అని ఏదో 2 మాటలు మాట్లాడారు. హ్మ్. ఆహా అని చెప్పేసి స్వామి అనేసి హ్మ్. అప్పుడు చెయ్యి ఇలా తిప్పి హ్మ్. ఒక 10,000 కట్ట తన ఒళ్ళో పడిచారట. హ్మ్. బోర్ల మంది ఏడిచేస్తున్నాడు. హ్మ్. ఏడిచి స్వామి పాదాలను పడిపోతున్నాడు. హ్మ్. ఈ ఉన్న 14 మందికి అర్థం అవ్వలేదు. హ్మ్. స్వామి తెలుసు, ఆయనకి తెలుసు, మరి ఏడిచేస్తున్నాడు. హ్మ్. అప్పుడు స్వామి అన్నారంట, ఒరే అయ్యప్ప స్వామి ఒకడు ఈడు ఒకడు అనుకుంటున్నావా? హ్మ్. నాకు బాగా లాభాలు వస్తే హ్మ్. 1,00,000 రూపాయలు ఉండిలో వేసుకుంటాను స్వామి అని చెప్పి మొక్కు హ్మ్. అందులో 10,000 కట్ట మారంది పడిచేసావు, హ్మ్. మరి ఆ కట్ట అదేరా అని చెప్పేసి స్వామి చెప్పారంట. అప్పుడు అందరికీ అర్థమైందంట. అమ్మ దుర్మార్గుడు ఎంత పని చేసావా అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారంట. హ్మ్. అంచేత సృష్టిలో భగవంతుడు ఒకడనే నిర్దాక్షిణానికి తాత్కారం అండి. ఎంచేతంటే అన్ని రూపాయలు నావే అన్నారు స్వామి. అవునండి. వారు సర్వాంతర్యామి. సర్వాంతర్యామి. హ్మ్. మరి క్షణాల్లో కొన్ని వేల కిలోమీటర్ దూరంలో స్వామి చెయ్యి తిప్పి తన ఒళ్ళో 10,000 కట్టపడిచాడంటే హ్మ్. అది ఆసామాస అండి. అది భగవంతుడు తప్ప అది సామాన్య మానవుడికి అందలేని శక్తి, అనుభవం. హ్మ్. ఆయన నాకు చెప్తే పంచుకున్నాం అనమాట ఇద్దరు. అదండి. ఆయన ఉన్నారనే ఉనికి మీకు అడుగడుగునా కూడా ఇప్పుడు కూడా ప్రతిరోజు తెలుస్తూ ఉంటుంది. అవునండి. అంటే వారు ఇచ్చే ఏమైనా స్వప్న దర్శనాలు ఉన్నాయండి మీకు? పాపకి పెద్ద పిల్ల అయిందండి. పెద్ద పిల్ల అయ్యేటాడు ఫస్ట్లో కూర్చున్నప్పుడే వర్షం స్టార్ట్ అయిందండి. హ్మ్. అది 11 రోజులు ఏకదాటిగా ఉందండి. హ్మ్. 11 రోజులు ఉంటే 11 రోజులు స్నానం చేయించి అనేసి భోజనం అరేంజ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. అనుకుంటే ఆ రోజు కూడా పడతా ఉంది. సాయంత్రం తెల్లారితే భోజనాలు, సాయంత్రం కూడా వర్షం పడుతుంది. ఒక 50 లీటర్లు పాలు తెచ్చి మరబెడుతుంటే కుండపాత పోసేస్తుంది వర్షం. పోసేస్తుంటే ఏడిసింది. నువ్వు భగవంతుడిని ఏం అడగు, ఇప్పుడన్నా అడుగు, స్వామి ఏదోటి మరి ఎలా చేసుకోవాలని చెప్పేసి నువ్వు అడగకపోతే ఎలాగా అని చెప్పేసి అంది. నేను ఎప్పుడు కాదు ఎప్పుడు అడగను, నా కంట్రోల్లో ప్యాన్ ఉండగా నేను అడగను అయింది అని చెప్పేసి అనేసి అంటే ఏడ్చుకుంటూ ఆవిడ పాలు మరబెట్టుకుంది. నేను పైన మేడమైన గదిలోకి వెళ్ళిపోయి పడుకున్నాను. కరెక్ట్గా తెల్లవారుజామున వచ్చింది. తెల్లవారుజామున 4 గంటలకు ఆ టైంలో స్వామి వచ్చి పాదనమస్కారం చేసుకో అన్నారు. పాదనమస్కారం జీవించారు. క్షమ అన్నారు. అంతే లేచి వచ్చాను కిందకి. అంతలోకి జనాలు ఒకరు వచ్చేసి వంటలు చేసేవాళ్ళు, ఎవరు చేసే పని వాళ్ళు చేసేవారు. 9 గంటలకు ఏమీ లేదు, అన్ని వంటలు అన్నీ అయిపోయాయి. అయితే కరెక్ట్గా 12 గంటలకి భోజనాలు స్టార్ట్ చేసాము, అన్నీ కంటిన్యూ అయిపోయినాయి. అయితే ఆ రోజు స్పెషల్ ఏంటంటే ఇక్కడ అన్నవరం
ఇక్కడికి 20 కిలోమీటర్లు ఉంటుందండి. 20 అంటే ఇది 20 అది 30 కిలోమీటర్లు సుమారు ఉంటుందండి. ఇటు మాకవరపాలెం ఇది ఒక 25 కిలోమీటర్లు ఉంటుందండి. ఈ మధ్యలో ఎక్కడ శనికి పడలేదండి. అవతల కూడా కుండపోత పోసిందండి. ఒక 50 కిలోమీటర్లు దగ్గర 60 కిలోమీటర్లో వర్షం లేదు. అవతల కూడా కుండపోత పోసింది. మరి ఆ స్వామి దర్శనం ఇవ్వడం, ఆ పైన అంత వర్షం పడడం, మనకు లేకుండా పోవడం అంటే ఆయన మహిమ. అడిగినా అడగపోయినా, అడిగితే అడిగిన పడుతుంది, అడిగిన వాడికి అన్నీ ఇస్తానన్నారండి స్వామి. అందుకే ఆ మాట నా చెవిలో ఉంది ఇప్పటికి. దాన్ని కంటిన్యూ చేశారనమాట. అంచేత నాకు ఎప్పుడు కూడా 25 సంవత్సరాల్లో భగవంతుని ఏది అడగడం తెల్లండి ఆ మాట వల్ల. స్వామివారిని అవును. మీ జీవిత పరమార్థం ఏం కావాలని కోరుకుంటుంటారండి? నా గురించి అయితే ఇంకా అన్ని జీరో చేసేయండి. నాకు కావాల్సింది ఏంటంటే నా ద్వారా 10 మందికి భగవంతుడి తత్వాన్ని అందించడమే నా ధ్యేయం. ఆ ఒక్కదాన్నే నాకు అందించమని ఆయన కోరుకుంటాను. అంతే తప్ప నా సొంత కోరిక అనేది ఏమి లేదంటే ఆయన మార్గాన్ని 10 మంది పంచిపెట్టడమే. ఇది ఒకటే. ఈ మరి ముక్తి, మోక్షము, జీవన్ముక్తం ఇవన్నీ అంటారు కదా, అవంటే ఏంటది? ఇంకా అవన్నీ నాకు తెలియవండి. ఇంకా అంతవరకే లేదండి. 10 మందికి సేవ. స్వామి చెప్పేది ఏంటంటే నువ్వు సేవ చేయి, నేను సేవ చేస్తాను అంతే. అంటే సేవ. తర్వాత రెండోది ప్రేమ. 10 మందికి ప్రేమను పంచిపెట్టు. నా ప్రేమే ప్రపంచ దేశాలు 184 దేశాలు నా పాదాల దగ్గర తీసుకొచ్చింది. అలాగే నువ్వు కూడా నీ ప్రేమని నువ్వు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి పంచిపెట్టు. నీ ప్రేమ వాళ్ళ ద్వారా వాళ్ళు వస్తారు. నీలో ప్రేమ అనేది ఎప్పుడైతే లేదో నువ్వు అంతే సంగతి. అయితే దీంట్లో పరమరహస్యం ఏంటంటే నాకు ఈ భూమి మీద పగస్తులు అన్నవారు ఎవరు లేరండి. ఎంత ఎన్ని అన్నం ఉండే ఆ మొఖాన్ని పడ్డాడు అనుకోండి, ప్రేమతో పలకరించగలరు. ఆ స్వామి ఆ శక్తిని ఇచ్చారు నాకు. అది కొంతమంది కాదు, నాకు కూడా సాధ్యం కాని పని ఇదివరకు అయితే నేను కూడా ఎవరితో ఏదైనా భేదం వస్తే చాలా దూరంగా ఉండేవాడు. కానీ అలాంటిది ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. ఇంకా జీరో వచ్చింది అనమాట అండి.